హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. దయచేసి ఇప్పుడు చేస్తున్న వీడియోని ఆశాంతం చూడండి. ఎందుకంటే ఇది ప్రపంచానికి ఎవరు చూపించని ఒక బాధ. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద హిందూ దేశం ఏది అంటే చాలా మంది చెప్తారు భారతదేశమే అని. దో వీఆర్ సెక్యులర్ బై గవర్నమెంట్, బై ల్యాండ్ మనది హిందూ దేశమే. ఎందుకంటే ఈ దేశపు ధర్మాన్ని పాటిస్తున్న మెజారిటీలు కలిగిన దేశం మనది. కానీ మనం ఎంత దౌర్భాగ్యపు సిచ్యువేషన్లో ఉన్నామో ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఈ ఇస్లామిక్ దేశాలు అన్నీ కూడా 100% ముస్లిమ్స్ ఉన్న దేశాలు కాదు, కానీ ముస్లిం మెజారిటీగా ఉన్న దేశాలు. మరి అవన్నీ ఇస్లామిక్ దేశాలు అయినప్పుడు భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు ఇది హిందూ దేశం కాక మరేంటి అని మనం అందరం కూడా ప్రశ్నించాల్సిన సమయం. అయితే విచిత్రమైన వ్యవహారం ఒకటి ఏ దేశంలో జరగంది భారతదేశంలో జరుగుతుంది. అదేంటంటే 60 ఇస్లామిక్ దేశాలున్న మన చుట్టుపక్కల ఉంటున్న దేశాల నుంచి, అటు బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, లేకపోతే మయన్మార్ నుంచి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కావచ్చు, కష్టం వచ్చిందంటే ముస్లింలు ఎవరు కూడా ఈ మిగిలిన ఇస్లామిక్ దేశాల్లోకి పోవట్లా, భారతదేశంలోకి ఏదో అత్తగారింటికి వచ్చినట్టు వచ్చేస్తా ఉన్నారు. ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలి అంటే వాళ్ళందరూ కూడా మన దేశంలోకి అక్రమంగా చొరబడుతా ఉన్నారు. అయితే ఇలాంటి చొరబాటుదారులందరికీ అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి వెస్ట్ బెంగాల్లో లేదా అస్సాం లాంటి ప్రాంతాల్లో ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు లాంటివి ఇచ్చేసి వాళ్ళకి దేశపు పౌరసత్వాన్ని కూడా ధారాళంగా ఇచ్చేస్తున్నారు. అడ్డదారును, దొడ్డిదారును, మరే దారును అనుకుంటారు మీ ఇష్టం, కానీ వాళ్ళకి కావాల్సిన పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక గత 7-8 ఏళ్లుగా మయన్మార్ నుంచి పారిపోయి ఇక్కడికి వస్తున్న ఈ రోహింగ్యా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవహారం అయితే మరీ దారుణంగా ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేసి ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే అధికారంలో ఉన్న వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళని ఆట ఆడిస్తా ఉన్నారు. మరికొంతమంది సిగ్గు శరం లేని రాజకీయ నాయకులైతే వాళ్ళకి మేలు కాదు మేళ్లు చేకూర్చడం కోసం ఎన్నో అడ్డదారులు, దొడ్డిదారులు, అడ్డగోలు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడేమో మిమ్మల్ని ఈ దేశం నుంచి పంపించేసేటట్లయితే మేము కూడా మీతో పాటే వచ్చేస్తామంటాడు. ఇంకోడు మీరు ఏ దేశం నుంచి వచ్చినా పర్లేదు, మీకు ఈ దేశంలో పౌరసత్వం ఇప్పించే బాధ్యత నాది అంటాడు. కానీ ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్ లాంటి దేశంలో నరకం అనుభవిస్తూ అనునిత్యం ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతూ వాళ్ళ ఆడపిల్లల మానాల్ని ఎప్పుడు కోల్పోవాల్సి వస్తుందో అన్న భయంతో ప్రాణాల అరచేతుల్లో పట్టుకుని పారిపోయి ఇక్కడికి వస్తున్న హిందువులకి మాత్రం ఈ దేశంలో గుర్తింపు, పౌరసత్వం కాదు కదా, కనీసం కాందసికులు లేదా శరణార్థుల కింద కూడా గుర్తింపు కార్డులు ఇప్పించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో హిందువులు ఉన్నారు. అయితే ఈ చేదు నిజం మీ అందరికీ మాటల్లో చెప్తే అర్థం కాదు. మొన్న ఢిల్లీ వెళ్ళాం నేను, కరుణాకర్ గారు, మిగతా మిత్ర బృందం అంతా కూడా. అయితే జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన భారత్ స్వాభిమాన దీక్ష అనుకోకుండా ఏదైతే వాయిదా పడిందో ఈ రైతుల ముసుగులో ఉన్న కొంతమంది చేస్తున్న ధర్నాలు లేకపోతే ఈ నిరసన దీక్షల వల్ల ఆ కార్యక్రమం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అక్కడే ఎంక్వైరీ చేసి సమీపంలో ఉన్న పాకిస్తానీ హిందూ రెఫ్యూజీ క్యాంప్ కి వెళ్ళటం జరిగింది. ఒక్కసారి ఆ క్యాంప్ విజువల్స్ కూడా మీరు చూడండి. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఎంతటి దుర్భరమైన బ్రతుకు వెళ్లదీస్తున్నారో మీకే అర్థమవుతుంది. వాళ్ళు ఇక్కడ మాత్రమే కాదు, పాకిస్తాన్లో ఇంతకంటే చాలా దౌర్భాగ్యమైన, దారుణమైన బ్రతుకు అనుభవించారు. వాళ్ళందరికీ సంబంధించిన కష్టాలు, కన్నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మీకు ఇవన్నీ సిరీస్ రూపంలో రాబోయే రోజుల్లో మరింత స్పష్టంగా తెలియజేస్తాము. ఇప్పటికీ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మందితో మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా తదుపరి వీడియోల్లో మీకు వస్తాయి. అయితే ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ సుమారు 150 నుంచి 180 కుటుంబాలు ఉన్నాయి. అంటే 1000కి పైగా జనాభా ఈ కాందసికుల కాలనీలో, ఈ శరణార్థుల కాలనీలో నివసిస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్వచ్ఛమైన పాకిస్తానీ హిందువులు. పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఎక్కడైతే హిందువుల ప్రాబల్యం ఉంటుంది అనుకుంటున్నామో అటువంటి ప్రాంతం నుంచి వీళ్ళు తట్టుకోలేక పారిపోయి వచ్చారు. వీళ్ళు ఎందుకు పారిపోయి వచ్చారు అనేది కూడా మీలో చాలా మంది ఊహలకు అందకపోవచ్చు. అత్యధికులు ఇక్కడికి రావడానికి కారణం అక్కడ పని చేసుకోలేకనో, లేకపోతే ఇక్కడ కొంతమంది పందులు బతుకుతున్నట్టు ప్రభుత్వాలు ఇచ్చే పథకాల మీదనో, లేకపోతే మెజారిటీలో మోచేతి నీళ్లు తాగి బ్రతకాల్సి వస్తుందనో కాదు. అక్కడ వాళ్ళు కష్టపడి బ్రతికే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, ఇంకా కష్టమైన పనులు చేసుకునే వాళ్ళు. కానీ అక్కడ వీళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే, ఆడపిల్ల వయసుకు వస్తుంది అంటే ఏ జిహాదీగాడు వచ్చి ఆడపిల్లని ఎత్తుకుపోతాడు, ఏ మతోన్మాదొచ్చి ఆడపిల్లని మానభంగం చేస్తాడో, ఏ
పందొచ్చేసి ఈ ఆడపిల్ల జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తుందో అన్న ఒక ఆందోళనతోటి ఆత్మాభిమానం చంపుకోలేక వీళ్ళ ఆడపిల్లల్ని వాళ్ళ పక్కల్లోకి పంపలేక స్వాభిమానం కోసం అక్కడ ఆ దేశాన్ని విడిచి మాకంటూ మమ్మల్ని హక్కును చేర్చుకోవటానికి మా సాటి హిందువులను దేశం మాకు ఒకటి ఉంది అన్న భరోసాతో ఈ దేశంలోకి వచ్చారు వాళ్ళు. కానీ ఈ దేశంలోకి వచ్చిన వీళ్ళకి కనీసం శరణార్థుల సర్టిఫికెట్ లేదు, శరణార్థుల గుర్తింపు కార్డు కూడా ఇప్పించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఈ దేశపు హిందువులు ఉన్నారు అని తెలుసుకుని నిజంగా సిగ్గుతో ఆ కాసేపు మేము చచ్చిపోయాం. ఈ దేశంలోకి వచ్చిన బంగ్లాదేశీలకి, ఈ దేశంలోకి వచ్చిన ఆఫ్ఘనిస్తానీలకి, ఈ దేశంలోకి వచ్చిన రోహింగ్యా గాళ్ళకి అందరికీ కూడా పందెం కోళ్ళని మేపినట్టు లేదా అత్తారింటికి వచ్చిన కొత్తళ్ళుని మేపినట్టు అన్ని ఇచ్చి మేపుతున్నారే. మరి ఈ భూమి ధర్మాన్ని ఆచరిస్తున్న సాటి హిందువులు అక్కడ మత హింసని తాళలేక ఆ పర్సిక్యూషన్ తట్టుకోలేక ఇక్కడికి దేహి అని వస్తే ఎందుకని వాళ్ళ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు? వాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి ఎందుకు ఈ కాందసికుల్లాగా శరణార్థుల్లాగా అక్కడే పడి ఏడవాల్సి వస్తుంది? ఇప్పటికి కూడా చూడండి, వాళ్ళు ఎవ్వరూ కూడా వాడి కోసం వీడి దయాభిక్ష మీద బతకట్లా. ఇక్కడికి వచ్చి శరణార్థుల క్యాంపుల్లో కష్టం చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బళ్ళు, ఈ తోపుడు బళ్ళ మీద రకరకాల వ్యాపారాలు పెట్టుకుంటూ వాళ్ళు బ్రతికలదిస్తా ఉన్నారు. అలాగే వాళ్ళల్లో వాళ్ళకు వచ్చిన విద్యలు ఏవైతే ఉన్నాయో, ఆ కుట్లు అల్లికలు లాంటివి చిన్న చిన్న వృత్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళల్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పుకుంటూ వాళ్ళంతట వాళ్ళు స్వయం సమృద్ధిగా బ్రతికేలాగా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళే చేసుకుంటున్నారు. మీరు ఫోటో స్పష్టంగా చూడొచ్చు. అంతేకాదు, కాలనీల్లో వాళ్ళ ఇల్లు ఎంత దారుణంగా ఉన్నాయో అలాంటి కాలనీలో కూడా వాళ్ళు ఒక శివలింగాన్ని చక్కగా ఎలా ప్రతిష్ఠించుకున్నారు, ఒక మందిరాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నారు, ఒక గోశాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళలో ఎంత కష్టంలో వచ్చినా కూడా ఆ ధర్మనిష్ట ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ రోజుకి కూడా మేము అక్కడికి వెళ్ళంగానే మా కాళ్ళకి నమస్కారం పెడుతున్నారు. పెట్టేటప్పుడు కూడా రామ్ రామ్ అంటున్నారు. ఈ దేశంలో రాముడి పేరుతో పలకరించాలనుకుంటే ఉచ్చపోసుకుంటున్న సోకాల్డ్ పవర్ఫుల్ రాజకీయ నాయకులు ఉన్నారు. అలాంటిది పక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చిన వీళ్ళు రామ్ 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 అని పలకరించుకుంటూ జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ వాళ్ళ ఇంటికి కూడా జై శ్రీరామ్ జెండాలు కట్టుకుని ఉన్నారు. ఏ ఇంటి మీద కూడా కాషాయ ధ్వజం లేకుండా లేదు. అటువంటి వీళ్ళందరి కష్టాన్ని, ఇలాంటి క్యాంపులు ఢిల్లీలో ఇది ఒకటే కాదు, ఇంకా 2-3 క్యాంప్స్ ఉన్నాయి. అయితే ఇలాంటి కష్టాలు పడుతున్న వీళ్ళందరికీ సాటి హిందువులుగా మరి మనం ఏం చేయాలి? అందుకే ఈ బాధ్యతను మాకు గుర్తు చేశారు అక్కడే పనిచేస్తున్న తెలుగు వ్యక్తి అయిన చొక్కపల్లి కిరణ్ గారు. అయితే ఆ కిరణ్ గారు చాలా విశేషాలు చెప్పారు. ఆ విశేషాలన్నీ ఆల్రెడీ శివశక్తి ఛానల్లో కరుణాకర్ గారు పెట్టడం జరిగింది. కాబట్టి దానిలో కొన్ని బుల్లెట్ పాయింట్స్ మాత్రమే తీసుకుని ఈరోజు ఈ వీడియో తర్వాత ప్లే చేస్తా ఉన్నాము. దయచేసి అది ఒక్కసారి మీరు కంపల్సరీ చూడండి. ఓన్లీ క్రిస్ప్ గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే పెట్టడం జరిగింది. నిజంగా ఆయన చెప్తున్న సంఘటనలతో పాటు అక్కడ లైవ్ లోకి వెళ్ళి ఆ సిచ్యువేషన్స్, వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకు చూస్తూ ఉంటే నిజంగా గర్వంగా అనిపించింది, బాధగాను అనిపించింది. ఎందుకంటే ఇంత కష్టం వచ్చినా సరే వాళ్ళు స్వయం సమృద్ధిగా బ్రతుకుతున్నారు. ఉంటే తింటున్నారు, తినకపోతే పస్తుంటున్నారు. కానీ ఎవరి దగ్గర దేహి అని చేయి జాపట్లేదు, మిగతా పందులు జాపినట్టు. అలా అని చెప్పేసి ఈ దేశపు ఈ భూమి ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళకి కనీసం రెఫ్యూజీ కార్డు కూడా ఇప్పించుకోలేని మన చేతగాని తనాన్ని చూసి సిగ్గు కూడా అనిపించింది. అందుకే సిగ్గుపడితేనో బాధపడితేనో పనులు జరగవు. కాబట్టి వీళ్ళ కోసం మా వంతు ప్రయత్నం, మా వంతు పోరాటం చేయాలి అని చెప్పేసి హిందూ జనశక్తి తరఫున నేను, శివశక్తి నుంచి కరుణాకర్ గారు అనుకోవటం జరిగింది. ఇంకా ఎవరైతే దీనిలో కలిసి వస్తారో వాళ్ళందరినీ కూడా మేము కలుపుకుని ముందుకు వెళ్తాం కూడా. ఈ కార్యాచరణలో భాగంగానే మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాము. వెళ్ళి ఈ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఒక లంచ్ మీటింగ్, వాళ్ళందరికీ కూడా ఒక రోజు భోజన ఏర్పాట్లు చేసి అక్కడ వాళ్ళందరినీ ఒక చోటకి జమ చేసి వాళ్ళందరి నుంచి స్టేట్మెంట్స్ అన్ని కూడా తీసుకోవటం జరుగుతుంది. అంతేకాదు వీళ్ళందరికీ శరణార్థుల సర్టిఫికెట్, అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, అంటే వాళ్ళ కాలనీలో మీరు చూస్తూ ఉంటే కనీసం సరైన తాగునీటి వ్యవస్థ లేదు, విద్యుత్ వ్యవస్థ లేదు. ఏదో దాతలు కొంతమంది సహకరించడం వల్ల అక్కడ సోలార్ విద్యుత్ దీపాలు ఏవో పెట్టడం జరిగింది. అలాగే చిన్న చిన్న ఏర్పాట్లు ఏవో చేయించుకోగలిగారు. కానీ వాళ్ళకి ఇవేవి సరిపోవు. కనీస అవసరాలు అంటే తాగునీరు, విద్య, వైద్యం, ఇట్లాంటివి, ఉపాధి, ఇట్లాంటివి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఎందుకంటే రోహింగ్యాలు వస్తే రోహింగ్యాలందరికీ ఫ్రీబీస్ ప్రకటించిన కేజ్రీవాల్ ప్రభుత్వం అక్కడే ఉంది. మరి అదే కేజ్రీవాల్ ప్రభుత్వం, అదే కేజ్రీవాల్ పాలనలో ఉంటున్న ఈ హిందువుల సంగతి, ఈ పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన శరణార్థి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి ఏంటి? ఈ సంగతినే అక్కడ గవర్నర్ దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దాంతోపాటు మాకు తోచినంతగా ఆర్థిక సాయం కూడా చేయాలని చెప్పేసి నేను హిందూ జనశక్తి నుంచి, అదేవిధంగా శివశక్తి నుంచి మేమిద్దరం కలిపి చేయాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేయడానికి చాలా మంది ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇది బృహత్ కార్యం కాబట్టి మేమిద్దరం కలిపి చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కళ్ళతో అయ్యేది కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీ అందరికీ కూడా విజ్ఞప్తి, దీనికోసం మేము ప్రత్యేకంగా మేము ఫండ్ రైజ్ చేస్తున్నాము, మీరు ఇవ్వండి అని చెప్పేసి మేము అడగం. ఎందుకంటే ఇది మేము అడగాల్సింది కాదు, మిమ్మల్ని బ్రతిమాలాల్సింది కాదు, ఇది మీ బాధ్యత కూడా. కాబట్టి మేము వెళ్తున్నాము.
మాకు సహకరించాలి అని ఎవరైతే అనుకుంటారో, మీరు మా లక్ష్యాన్ని గుర్తెరిగి, మా కార్యాచరణని గుర్తెరిగి, మీ అంతట మీరుగా సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాము. అంతే తప్ప దీనిలో ఇంత, అంత అని చెప్పేసి మేము ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంలో లేము. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా, ఏ దేశానికి పోకుండా మన దేశానికే వస్తున్నారు ముస్లిమ్స్ అందరూ అంటే వాళ్ళ కుట్రను అర్థం చేసుకోండి. కానీ వీళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలుంటే ఏ దేశానికి పోకుండా భారతదేశానికి వస్తున్నారు హిందువులు అంటే ఒకటే కారణం. హిందువులకి ప్రపంచంలో ఏ దేశంలోనూ రక్షణ లేదు, ఒక్క భారతదేశంలో తప్ప. అటువంటి భారతదేశం కూడా వాళ్ళని పట్టించుకోకపోతే, అటువంటి భారతదేశంలో కూడా వాళ్ళకి న్యాయం జరగదు అన్న ఆలోచన వస్తే భవిష్యత్తులో హిందువుగా బ్రతకటానికి కూడా ఎవడో సిద్ధపడ్డు. కాబట్టి అటువంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలి అంటే మీ అందరూ ఖచ్చితంగా సహకరించి తీరుతారని నమ్ముతా ఉన్నాము. ఇక్కడ ఈ వీడియో అయిపోయిన వెంటనే మన చొక్కపల్లి కిరణ్ గారు చెప్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా ఈ మిగతా విజువల్స్ లో కూడా మీ అందరికి ఇప్పటికే పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు అర్థమై ఉంటుంది. ఈ ఢిల్లీ క్యాంప్ దగ్గరికి మేము వెళ్తున్నాం తొందరలో. ఆ క్యాంప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆడ మగ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సాక్ష్యాలు కూడా మేము తీసుకుంటాము. ఎందుకంటే పాకిస్తాన్ లో ఈ రోజున ఇక్కడికి వచ్చిన ఈ కొంతమంది కాదండి, అక్కడ ఇంకా 80 లక్షల మంది బ్రతుకుతున్నారట హిందువులు. మరి వాళ్ళందరి రక్షణ ఏంటి? ఎందుకంటే సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాల మీద మనం ఆశపెట్టి కూర్చున్నాం. కానీ గుర్తు పెట్టుకోండి, ఆ దేశం నుంచి ఈ దేశానికి రావాలి అంటే కూడా రాలేనంత పేదరికం అక్కడ వాళ్ళని వెన్నాడుతా ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ పేదరికంలో కూడా బెచ్చమెత్తుకోట్ల, ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూనే బ్రతుకుతున్నారు. ఇలాంటి కష్టజీవుల్ని, ఇలాంటి నిజాయితీగా బ్రతికే వ్యక్తుల్ని, ఇలాంటి సనాతన ధార్మికవాదులు, ఎందుకంటే వీళ్ళు ఇంత కష్టంలో కూడా వాళ్ళు దేవాలయాన్ని కట్టుకోవటం, దేవుణ్ణి పెట్టుకోవటం, ధర్మాన్ని పాటించడం మాత్రం మానలేదు. అటువంటి వాళ్ళని ధర్మం నుండి దూరం అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా మన మీదే ఉంది. ఇక తదుపరి వీడియోస్ లో కూడా ఈ రెఫ్యూజీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఆక్రందనల గురించి కూడా మీకు తెలియజేస్తాము. తొందరలోనే మళ్ళీ మేము ఢిల్లీ వెళ్తాము. వాళ్ళందరికీ కూడా మేమున్నాము అన్న భరోసా కల్పిస్తాం. ఎందుకంటే సనాతన ధర్మ రక్షణ అంటే ఇక్కడున్న వాళ్ళకి పక్క మతాల వల్ల వస్తున్న ప్రమాదాన్ని గురించి చెప్పటం మాత్రమే కాదు, పక్క దేశాల్లో ఉంటున్న మన ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రతకలేని పరిస్థితుల్లో ఇక్కడికి వస్తుంటే వాళ్ళని హక్కుని చేర్చుకోవటం, లేకపోతే వాళ్ళ కష్టాలు తీర్చేలా ప్రయత్నం చేయటం కూడా మన బాధ్యతే. ఆ బాధ్యతని హిందూ జనశక్తి, శివశక్తి ఖచ్చితంగా నెరవేరుస్తాయని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాము. ఇక మా పోరాటంలో, మా కార్యాచరణలో మీ అందరూ ఎంతవరకు భాగస్వాములు అవుతారో మీ ఇష్టం. ఈ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ లో నా నెంబర్ కూడా ఉంది. దయచేసి ఫ్రూట్ఫుల్ గా సహకరించాలి అనుకున్న వాళ్ళు మా నెంబర్స్ కి కాల్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందజేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాము. నెక్స్ట్ రాబోతున్న చొక్కపల్లి కిరణ్ గారి వీడియోని కూడా పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు ఢిల్లీ వరకు. అలాగే శివశక్తి, అలాగే మన హిందూ జనశక్తి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఇక్కడి వరకు ఎవరు రారు. సో ఫస్ట్ టైం ఈ యొక్క ఏదైతే మీరు చెప్పినట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి మన ఏదైతే హిందూ సోదరీమణులు తప్పించుకొని పారిపోయి చాలా దీనస్థితిలో భారత్ రావడం, వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి చాలా వరకు తెలియదు. సో అటు సైడ్ అయితే అసలు ఇది తెలిసేది లేదు. సో మీ ద్వారా ఇది అందరికీ, భారత్లో ఉన్న హిందువులందరికీ అలాగే అందరికీ కూడా తెలవటం చాలా ఆనందంగా ఉంది. లేవనే చెప్పాలి. ఎందుకంటే ఉన్నా కూడా ఎట్లా అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మానవత్వంతో ఇప్పుడు ఈ క్యాంప్ ఏదైతే చూస్తున్నారు, ఇక్కడ మన హరిఓం బాయ్ అని చెప్పి వాళ్ళు ఈ క్యాంప్ ని మొదలు పెట్టారు. సో అలా అక్కడ ఇండివిజువల్ గా ఆ ఊర్లలో, జోధ్పూర్ లో ఎవరో ఒకళ్ళు ఒక 2-3 క్యాంపులు మన హిందువులు పాపం వస్తున్నారు అని అట్లా స్టార్ట్ చేసిందే ఉంది. కానీ ఒక ఆర్గనైజ్డ్ గా, ఒక ఫోకస్డ్ గా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి, ఒక పాలసీ బేస్ మీద కానివ్వండి మనమే మొదలు పెట్టాము అని చెప్పొచ్చు. సో వాళ్ళు ఇలాగా వీళ్ళు వస్తున్నారు, పలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఇలా లేదు, వాళ్ళు గుజరాతీస్ అయితే గుజరాత్ లో కరాచీ నుంచి, ఆ ఏరియా నుంచి వస్తుంటే ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతారు. అలాగే భీల్ కమ్యూనిటీ, ఇలా కమ్యూనిటీస్ ఉన్నాయి, మన SC ST సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, వాళ్ళు రాజస్థాన్ లో సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు. సో ఇట్లాగా వాళ్ళకి ఇష్టం తగ్గట్టు మేము ఆ ఏరియాలో వాళ్ళని రీసెటిల్ చేయడానికి ఒక ప్రక్రియ అనేది ఎమ్మటే మేము మొదలు పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు అక్కడ మతహింస అనేది ఏదో పాకిస్తాన్ లో మన హిందువుల మీద జరుగుతుందో అది ఒక విధంగా కాదు, అన్ని లెవెల్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే వాళ్ళకి చెప్పాలి నేను హిందువుని అని చెప్తే వాళ్ళు సపరేట్ ప్లేట్, సపరేట్ గ్లాసు ఇస్తారు. అది మీరే కడిగి వెళ్ళిపోవాలి. స్కూల్లో క్లియర్ గా హిందూ పిల్లలకి వేరువేరుగా వాటర్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా మన ఆడవారి పరిస్థితి అంటారా, అది దీనం. ఇప్పుడు చాలా స్టాట్స్ ఉన్నాయి. 13 మంది ఆడపిల్లల నుంచి 1350 ఆడపిల్లల వరకు ప్రతి సంవత్సరం మిస్సింగ్ అవుతున్నారు. అందరూ కూడా హిందూ ఆడపిల్లలు. ఓన్లీ సింధ్ ప్రావిన్స్, పాకిస్తాన్ మొత్తంలో ఇంకా అసలు లేరు ఎక్కడ. సింధ్ ప్రాంతం అనేది ఏదైతే ఉందో ఇది మన గుజరాత్, రాజస్థాన్ బార్డర్ లో ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి సంవత్సరానికి 1300 మంది ఆడపిల్లలు బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 11 to 16, 11 నుంచి 16 ఏళ్ల మధ్య ఆడపిల్లలు మిస్సింగ్ అవుతున్నారు. తీసుకు కన్వర్ట్ చేయటము, ఇంకా వాళ్ళని రకరకాల హింసలు పెట్టడము, రకరకాలుగా ఎక్కడైనా మన చైనా కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి, అటు సైడ్ వెళ్ళిపోవటము, ఇంకా ఒక విధంగా కాదు.
ఒక హిందూ యువతి అంటేనే వాళ్ళకి ఒక కన్వర్ట్ చేయడానికి ఒక కమోడిటీ. మీరు ఒకసారి రింకిల్ కుమారి అని ఒక సిస్టర్ ఉన్నది అక్కడ, 2012లో ఒక కేసు అయింది. మీరు ఆ కేసు తీసుకుంటే మనకు తెలుస్తుంది సిస్టమేటిక్ గా ఏది లోవర్ కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వరకు ఏ విధంగా సిస్టమేటిక్ గా మనల్ని అణిచివేస్తారు అనేది అదొక అద్భుతమైన కేస్ స్టడీ. ఎందుకంటే 1300 మంది ఆడపిల్లల్లో మనకి 4-3 కేసులు బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా మిగతావి సగం మంది అసలు మనకి బయటికి కూడా రానివ్వరు. వచ్చినా కూడా మన వాట్సాప్ లో తిరుగుతుంది, మన వాట్సాప్ లో ఆగిపోద్ది. అదేనా? సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఇప్పుడు అక్కడ నుంచి పారిపోయి ఇక్కడికి వస్తున్నారో ఎంతమంది ఏంటనేది మనకి కూడా అంత డెప్త్ తెలియదు. మనకి అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళు 13 మంది కావచ్చు, 1300 మంది కావచ్చు. మన భారతీయ స్త్రీని కానివ్వండి, ఒక హిందూ స్త్రీని కానివ్వండి, ఒక్కళ్ళ మీద మనం ఏదన్నా వాళ్ళ మోడెస్టీ మీద ఛాలెంజ్ చేస్తే రామాయణం మహాభారతం పుట్టించిన ఘన చరిత్ర మనది. అలాంటిది ఇంతమంది ఆడపిల్లల్ని అత్యాచారం చేసి కన్వర్ట్ చేసి ఇంతలా హింసిస్తున్నా కూడా ఈ రోజు మనం ఏమీ చేయలేకపోతున్నాము అంటే మనం అక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళామో అలాగే మనం ఇంకా ఎంత దూరం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మనం ఆలోచించాల్సిన పరిస్థితి. పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్నారు అనగానే మీరు నమ్ముతారో లేదో చాలా మంది ఇప్పుడు ఈ ఇల్లే తీసుకుందాం, మనం ఉన్న ఇల్లు ఇది విక్రమ్ భాయ్ వాళ్ళ ఇల్లు. ఈ ఇల్లే తీసుకుంటే ఈ ఇంట్లో సగం మంది అక్కడ ఉన్నారు, సగం మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళు వీసాలు చేయటం కోసము 7 ఏళ్ళు కష్టపడి ఫార్మింగ్ చేస్తే, అగ్రికల్చర్ చేస్తే 7 ఏళ్ళు ఏది అది కూడా లీజ్ భూమిలో చేస్తే వాళ్ళకి ఇక్కడికి రావాల్సినంత డబ్బులు వచ్చాయి. 7 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే వాళ్ళకి కనీసం ఇక్కడ రావాల్సినంత కొంచెం వచ్చింది. వాళ్ళకి మళ్ళీ 10 ఎకరాల భూమి ఉంది అక్కడ, కానీ అది అమ్ముకోలేని పరిస్థితి, ఎవరు కొనరు. వీళ్ళు ఆ డబ్బులు ఏదైతే సంపాదించారో ఆ డబ్బుల్లో 1150 రూపాయలకి యాక్చువల్గా వీసా రావాలి ఇండియాది, కానీ 25,000 ఖర్చు పెడతారు ఒక్కొక్కరు. అంత ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తారు. అర్థమైందండి? సో దాంట్లో ఇప్పుడు ఈ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది అప్లై చేస్తే 3 వచ్చింది, 7 రాలేదు. 10 మంది సేమ్ డాక్యుమెంట్స్ పెట్టారు, సేమ్ డబ్బులు పెట్టారు, సేమ్ భారత్ లో అడ్రస్ పెట్టారు, అన్ని పెట్టారు, కానీ సగం మందికి వీసా వస్తే సగం మందికి వీసా రాదు. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇప్పటికి కూడా ఆ తార్పార్కూర్ డిస్టిక్ అనేది, ఉమర్కోట్ డిస్టిక్ అనేది ఇప్పటికి కూడా హైలీ హిందూ డామినేటెడ్. 80% పైన హిందువులు ఉన్నారు. సో అది సిస్టమేటిక్ గా కొట్టుకుంటూ వస్తున్నారు. ఇంతకు ముందు బలోచిస్తాన్ లో ఉండేవారు, పంజాబ్ ప్రావిన్స్ లో ఉండేవాళ్ళు, అన్ని చోట్ల ఉండేవాళ్ళు. ఇప్పుడు అది అక్కడ వచ్చి మూల వరకు వచ్చింది. అర్థమవుతుందా? యాక్చువల్గా చెప్పాలంటే మనం 1971 వార్లో ఈ తార్పార్కూర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం గెలిచాం. కానీ ఇప్పటికి కూడా అన్డాక్యుమెంటెడ్ గా అసలు మన అది మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారనేది ఇప్పటికీ తెలియదు. ఇది మన అక్సై చీన్ కానివ్వండి, చైనీస్కి ఇచ్చినట్టు అసలు ఇది మళ్ళీ వెనక్కి ఇచ్చాను. అసలు ఆ రోజు కానీ దీన్ని మనం పెట్టేసుకుని ఉంటే ఈ రోజు వీళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. యాక్చువల్లీ మనం పెట్టుకోకపోయినా కనీసం వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చినా కూడా మనకు ఒక హిందూ రాష్ట్రం ఉండేది ఈ రోజు. సో అందుకనే దీనికి మా అంతటా ఇప్పుడు మేము రెఫ్యూజీ స్టేటస్ ఫర్ పాకిస్తానీ హిందూస్ అని చెప్పి ఒక పాలసీ జస్ట్ ఒక 3-4 రోజుల క్రితమే లాంచ్ చేసాము. పర్ఫెక్ట్ టైంలో మీరు వచ్చారు. సో దాని గురించి కూడా మనము చర్చించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక కాశ్మీర్ ఇష్యూ లాగా ఎవరు చూడాల. ప్రతి భారతీయుడు అది భారత్ విషయం అనుకున్నారు. ఆ సపోర్ట్ గవర్నమెంట్కి ఉండింది. అందుకని గవర్నమెంట్ కూడా ధైర్యంగా ముందుకెళ్ళి దాన్ని అబాలిష్ చేయగలిగింది. కానీ ఇదేమవుతుందంటే మనకి ఎవరికి తెలియకపోవటం వల్ల ఇది ఒక పాకిస్తానీ లేకపోతే సింధ్ ప్రావిన్స్ లో ఉన్న హిందువుల మీద అత్యాచారం అవుతుంది అని అక్కడే ఉండిపోయింది. కానీ ఇది ఈ రోజున ప్రతి హిందూ సమస్య అనేది చాలా క్లియర్. ఎందుకు అంటే ఈ రోజున వాళ్ళ మీద అవుతున్న అత్యాచారాలు ఏవైతే అవుతున్నాయో వాళ్ళు హిందువులు కాబట్టి అవుతుంది, పాకిస్తానీ హిందువులు కాబట్టి అవ్వట్ల. ఈ రోజున 90% మంది పాకిస్తాన్ వదిలి భారత్ వచ్చే వాళ్ళు దళితులు. ఇక్కడ మన ఇన్ని దళిత సంఘాలు ఇన్ని మనము ప్రొటెస్టులు చేస్తూ ఉంటాము. చాలా సింపుల్. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు ఇప్పుడు దళితులుగా చూడరు, హిందువులుగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు హిందూ అయి వస్తున్నారు కాబట్టి. ఈ రోజున మన ఆడపిల్లల్ని ఒక కమోడిటీగా కన్వర్షన్ కింద వాడుకుంటున్నారు. ఒక్క మహిళా సంఘమైనా మాట్లాడారా ఎప్పుడైనా దీని గురించి? ఎక్కడ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళని ఒక విమెన్ గా చూడట్లేదు, ఒక హిందూగా చూస్తున్నారు. సో ఇది ఈ రోజున వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేశారు. అక్కడ హిందువులు కాబట్టి వాళ్ళ మీద అత్యాచారం అవుతుంది. కాబట్టి ఇది ప్రతి హిందువు ప్రాబ్లము, ఇది పాకిస్తానీ హిందూ ప్రాబ్లం కాదు. సో ఏదైతే పాస్పోర్ట్ యాక్ట్ 1920 ఉందో, తర్వాత ఫారినర్ యాక్ట్ లో 2 వచ్చాయో, ఆ తర్వాత సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఏదైతే ఉందో, వీటి ఆధారాల మీదే ఈ రోజున మనం రెఫ్యూజీస్ కానీ ఎవరైనా భారత్ లో తీసుకోవడం జరుగుతుంది. సో సిఏఏ కూడా దానికి ఒక అమెండ్మెంట్, అది కొత్త లా కాదు. అందరూ మన మీద ప్రపంచం అంతా కలిసి మనల్ని ఏదో పెద్ద మన తప్పు చేస్తున్నట్టు ఒక ఏదైతే. ఇంకోటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, శరణార్థి ఎవరు, మైగ్రెంట్ ఎవరు. సో ఒక శరణార్థి అంటే హూ ఇస్ ఎ రెఫ్యూజీ, ఎనీ ఇండివిజువల్ హూ ఇస్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ దర్ కంట్రీ బికాస్ ఆఫ్ వార్, రిలీజియస్ పర్సిక్యూషన్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్. అంటే మతపరమైన కానివ్వండి, ఒక వార్ కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దేశం నుంచి ఎవరైతే వెళ్ళిపోబడతారో వాళ్ళని ఒక శరణార్థి, రెఫ్యూజీ అంటారు. వాళ్ళకి సిఏఏ.
మైగ్రెంట్ ఎవరు? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక మంచి జీవితం కోసం అమెరికా వెళ్తాం కదా, మనం మైగ్రెంట్స్, అక్కడ ఇమిగ్రెంట్స్ అంటారు. సో మనకి వేరే లా ఉంటుంది అమెరికా రావడానికి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిన ఒక శరణార్థికి వేరే లా ఉంటుంది. కానీ భారత్ మీద మాత్రం అందరిని ఒకేలా తీసుకోవాలని చెప్పి ఒక పెద్ద ప్రచారాన్ని వాళ్ళు చేయడం జరిగింది. సో అది వేరు, ఇది వేరు. సో మనం ఎవరైతే మతపరంగా మన మీద ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అది వదిలి మన భారత్ వస్తున్నారో వాళ్ళ కోసం సిఏఏ. కానీ సిఏఏ అనేది కొత్తది కాదు, ఇది అమెండ్మెంట్. ఇంతకుముందు 11 ఏళ్ళు అలా అయ్యేది. నాకు చాలా మంది తెలుసు 17 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా వాళ్ళకి ఇప్పటికి సిటిజన్షిప్ రాలేదు. వాళ్ళందరి లైఫ్ లో కొంచెం శాంతిని తీసుకొని రావాలనేది సిఏఏ. సిఏఏ అనేది శాంతిని ఇస్తుంది. ఇప్పుడు మేము అడుగుతున్నామో రీహాబిలిటేషన్, రెఫ్యూజీ స్టేటస్ అనేది వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ని, డిగ్నిటీని ఇస్తుంది. రెఫ్యూజీ స్టేటస్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎవరైతే మన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళు 4,000 రూపాయలు పట్టుకొని వస్తున్నారు. ఇమాజిన్, ఒక 4 ఇంతకు మించి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇంత ట్రామా అక్కడ, రేపులు, మర్డర్లు, ఖాళీ కడుపు, రకరకాల ఇబ్బందులు పడి వాళ్ళు ఆ దేశం వదిలేసి ఈ దేశం మన యావరేజ్ ఫ్యామిలీ 7. సో 7 4,000 రూపాయలు పట్టుకొని ఒక దేశాన్ని వదిలి ఇంకో దేశానికి వస్తున్నారు. ఆ దేశంలో వాళ్ళ కోసం వాళ్ళని తీసుకోవడానికి ఒక లా కానివ్వండి ఏమీ లేదు. అర్థమైందండి? సో ఆ పరిస్థితిలో భారత్ వస్తున్నారు. సో ఇమాజిన్ చేయండి, వాళ్ళకి ఒక ఫస్ట్ 4-5 నెలలు ఎంత కష్టంగా ఉంటుందో. ఏదో మేము ఉన్నాం కాబట్టి ఏదో కాస్త కూస్తో చేస్తున్నాము, కానీ వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి మీరు. సో ఆ 6 నెలల కోసం మేము అడుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మేము వచ్చిన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు మీ ఇల్లు చూస్తున్నారు ఇక్కడ. సో ఇది ఫస్ట్ అందరు ఇక్కడ ఉండేవాళ్ళు, అక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ పెద్ద ఇల్లు కట్టు మాకు 150 పైన ఫ్యామిలీస్. లేదు, ఇంకా సిగ్నేచర్ బ్రిడ్జ్ అని ఉంది, దాని కింద ఒక క్యాంప్ ఉంది. మజ్నుకా టిల్లా అని ఉంది, అక్కడ ఒక క్యాంప్ ఉంది. తర్వాత రోహిణి అని ఉంది, అక్కడ ఒక క్యాంప్ ఉంది. తర్వాత బాటీ మైన్స్ అని ఉంది, అక్కడ ఒక క్యాంప్ ఉంది. తర్వాత జోధ్పూర్లో చాలా క్యాంప్స్ ఉన్నాయి. జైసల్మేర్లో లెక్కలేనన్ని క్యాంపులు ఉన్నాయి మాకు. తర్వాత అలాగే గుజరాత్లోని కర్ణవతి, అహ్మదాబాద్లో కానివ్వండి, మెహసానా, రాధాన్పూర్, రాజ్కోట్, ఇలా మొత్తం బార్డర్ అంతా కూడా ఓవరాల్గా అయితే 400 సెటిల్మెంట్లు ఉన్నాయి. దాంట్లో మేము ఫుల్గా ఒక 90-92 క్యాంపుల్లో పనిచేస్తున్నాం. ఇదేదైతే ఇప్పుడు క్యాంప్ మనం తర్వాత మీకు ఏదైతే లోపలికి తీసుకెళ్ళబోతున్నాం మీరు చూస్తారు, ఇది భారత్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంప్స్. సో ఈ పరిస్థితి మీరు చూస్తున్నారు, అయినా కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంప్. ఇంతకు మించి మేము కూడా ఏం చేయకూడదు, ఎందుకంటే ప్రభుత్వాన్ని మేము చాలా 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 గౌరవిస్తాము. ప్రభుత్వం ఏది కూడా ఇల్లీగల్ గా వెళ్లకుండా ఉండేలాగే చూసుకుంటా ఉంటాము. ఇప్పుడు ఇంతవరకు అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ అవన్నీ రావు, సో సోలార్ లైట్లు పెట్టుకున్నాము. ఇక్కడ రోడ్ లైట్ అని అవ్వదు, సో ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీతో మాట్లాడుకొని వాళ్ళు ఏదైతే మొత్తం వేస్ట్ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉంటుందో అది వచ్చి రోడ్లు వేసుకున్నాము, ఎందుకంటే తారేయడానికి అవ్వదు కాబట్టి. సో ఉన్న పరిధిలోనే కుదిరినంత మేము చేస్తున్నాము. కానీ ఇది ఒక గవర్నమెంట్ మన వాళ్ళకి ఒక రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చి, ఈ రెఫ్యూజీ స్టేటస్లో మేము ఏమడుగుతున్నామంటే పాకిస్తాన్ నుంచి భారత్ రాగానే 24 గంటల లోపల వీసా తీసుకొని లీగల్గా వస్తున్నారు. వచ్చిన తర్వాత 24 గంటల లోపల FRRO అంటారు, ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి దర్జీ పెట్టుకోవాలి, నేను ఇక్కడికి వచ్చేసాను, నేను ఈ పలానా అడ్రస్లో ఉంటున్నాను అని. సో మనకు క్లారిటీ ఉంది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు. వాళ్ళకి అక్కడ ఒక రెఫ్యూజీ కార్డు ఇవ్వమన్నాం, ఒక ఐడెంటిటీ కార్డు. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరగా నాకు ఏదో అయ్యింది నాకు అని చెప్పి ఒకళ్ళు వస్తే పర్లేదు, నీకు అది అయ్యింది అని ఫస్ట్ ఎవరైనా కనీసం ఒక భరోసా ఇస్తే, ఓకే నీకు అయ్యింది, మేము నిన్ను అక్నాలెడ్జ్ చేస్తున్నామని ఒక మాట అయినా చెప్తే కొంచెం శాంతపడతాం మనం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు అలాగా ఆకాశాన్ని చూడటం తప్పితే ఇంకేం లేదు. అర్థమైందండి? సో అందుకని చెప్పి వచ్చిన వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు, మీరు ఏదైతే ఈ మతపరమైన హింసని చేశారో దానికి మేము రికగ్నైజ్ చేస్తున్నాము మా భారత్ తరపున అని చెప్పి ఒక ఐడి కార్డు. ఇప్పుడు ఈ ఐడి కార్డుతోనే ట్రాక్ కూడా చేయొచ్చు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది. ఈ ఐడి కార్డు కింద మేము ఏమడుతున్నాం, 6 నెలల పాటు ఒక ట్రాన్సిట్ హోమ్, పర్మనెంట్ హోమ్ కూడా అడగట్లేదు, ఒక ట్రాన్సిట్ హోమ్ ఏదైతే ఎక్కడైతే మీరు ఉండి సెటిల్ అయ్యి మళ్ళీ ఎక్కడైనా చూసుకొని వెళ్ళిపోయేలాగా ఒక 6 నెలలు గ్రోసరీస్, ఫుడ్. సో బేసిక్ మన రోటీ, కపడా, మకాన్ ఏదైతే మనం అంటామో, మన ఫుడ్, కపడా, క్లాత్, మకాన్, ఇల్లు, ఈ బేసిక్ మాత్రమే మనం గవర్నమెంట్ని ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సెటిల్ అవ్వడం కోసం అని చెప్పేసి. బట్ హిందూస్ అనేది చాలా పెద్ద సంఖ్యలో, భారీ సంఖ్యలో ఉన్నారు, భారీ సంఖ్యలో వస్తున్నారు. సో వాళ్ళ కోసం అనేది ఈ రోజున సపరేట్గా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది అక్కడ ఉండలేక వాళ్ళ ఆడపిల్లల జీవితాలు ఏదైతే ఉందో వాటిని సేఫ్ గార్డ్ చేసుకోవటం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, చదువు కోసం, అలాగే వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు భారత వైపు చూసి రావడం జరుగుతుంది. హిందువులు ఇక్కడే కాదు, పాకిస్తాన్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎవరైతే హిందూ డిస్ప్లేస్ అయ్యారో, ఎవరైతే హిందూ వాళ్ళ ఇంట్లో నుంచి ఇట్లాగా పంపించబడుతుందో, ప్రతి హిందువుని వాళ్ళని గౌరవంగా స్వీకరించాల్సిన బేసిక్ బాధ్యత భారత ప్రజలది ఖచ్చితంగా. అలాగే మన కోసమే కాదు, మన ఫ్యూచర్ కోసము, అలాగే మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మన యాన్సెస్టర్స్ కోసం. ఎందుకంటే మన యాన్సెస్టర్స్ దీనికోసం పోరాడారు కాబట్టి. సో వాళ్ళ గురించి అయినా కూడా వీళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. చూసారు కదా కిరణ్ గారు చెప్తున్న అక్కడ స్థానిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో. సో కిరణ్ గారు, ఆయన బృందం
వాళ్ళ శక్తికి మించి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ శక్తికి మా శక్తిని తోడు చేయాలని అటు హిందూ జనశక్తి, ఇటు శివశక్తి ఇద్దరం కూడా వాళ్ళకి సహకరించడానికి ముందుకు వచ్చాం, వెళ్తున్నాం. మా పాత్రని, మా బాధ్యతని మేము గుర్తెరిగాం. మా బాధ్యతకి మీ బాధ్యతగా మీరేం చేయగలరు అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరో కాదు, మన సాటి హిందూ బంధువులు. బంధువులు అంటున్నామంటేనే వాళ్ళతో మనకి బంధం ఉంది. అన్నదమ్ముల బంధమో, అక్క చెల్లెల బంధం అనుకుంటారో, తల్లి బిడ్డ తండ్రి బిడ్డల బంధం అనుకుంటారో మీ ఇష్టం. కానీ మన వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అన్న విషయాలను మాత్రం మీరు గుర్తెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ గుర్తెరిగిన విషయాన్ని మన స్థాయిలో మనం పైకి తీసుకువెళ్ళటం, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళటం, వాళ్ళ మీద ఒత్తిడి పెంచటం కూడా మన బాధ్యతే. కాబట్టి ఆ బాధ్యతని మమ్మల్ని సక్సెస్ఫుల్గా చేయనిస్తారని, చేసేలా సహకరిస్తారని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.